Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu. And for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu. ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ. ఈ సినిమా కోసం ఇప్పుడు దేశం మొత్తం చాలా వెయిట్ చేస్తుంది. సెప్టెంబర్ 30th రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు అందాల తార లక్ష్మీరాయ్ కూడా ఎదురు చూస్తోందట. ఎందుకంటే ఎంఎస్ ధోని సినిమాలో రాయ్ క్యారెక్టర్ ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది కాబట్టి. 2008లో ధోని రాయ్ తో అఫైర్ నడిపినట్టు పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయం పైన లక్ష్మీరాయ్ స్పందిస్తూ ఎంఎస్ ధోని సినిమాలో తన క్యారెక్టర్ ఉంటుందని భావించడం లేదని చెప్పింది. తన గతం గురించి అనవసరంగా చర్చ వద్దని తేల్చి చెప్పేసింది. 2008లో IPL సందర్భంగా ఓ ఏడాది పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పుడు ధోనితో పరిచయం ఏర్పడింది. అయితే వారికి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడూ లేదని, ఆ IPL సీజన్ అయిపోయాక చెన్నై జట్టుతో అనుబంధం ముగిసిందని, ఆ తర్వాత ధోనితో టచ్ లోనే లేదని, అంతటితో ఆ అధ్యాయం ముగిసిపోయిందని చెప్పుకొచ్చింది. ధోనితో తనకు ఎఫైర్ ఉన్నట్టు 8 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదని ఈ అమ్ముడు ఫీల్ అయిపోతుంది. యాక్టర్స్ ఎప్పుడు అనుకుంటుంటారు. ఐ థింక్ నౌ డేస్ ఎవ్రీబడి డాన్సెస్ వెరీ వెల్, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీబడి, అది నాని వాజ్ జస్ట్ బీయింగ్ స్వీట్ అండ్ ట్రైయింగ్ టు కాంప్లిమెంట్ మీ. బట్ ఐ థింక్ అంటే దీని గురించి మీకు ఎక్కువ చెప్తే ఆయన చాలా లైఫ్ ఇస్ టు ఎంజాయ్. ఏదో తెలియకుండా నాలుగో అయిపోయింది, బట్ ఓకే. వైఫ్ను వదిలేసి వేరే మోడర్న్ అని వద్దు. మన వైఫ్లోనే అన్నీ ఉంది.